మనం అనలైజ్ చేసుకోకపోయినా చూసి నేర్చుకోగలగాలి. అంటే ఒక సీన్‌లో వాళ్ళు వాడిన కట్స్ ఏంటి? ఒక సీన్‌ని ఏ విధంగా డ్రైవ్ చేశారు? ఒక సీన్‌ని ఏ విధంగా ఎమోషనల్ కనెక్ట్ చేశారు? అనేది మనం హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మనం ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ అనేవి ఎందుకు చూడాలి. ప్రపంచవ్యాప్తంగానే కాదు, ప్రతి సినిమా లవర్ కూడా ఫాలో అయ్యేది ఆస్కార్ ఫిలిమ్స్ని. ఎందుకు ఈ ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ అనేది ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ చూడాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఆస్కార్ ఫిలిమ్స్ వల్ల చాలా ఫిలిమ్స్ అనేవి పాపులర్ అవుతాయి. ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అని అంటే ఆస్కార్ ఫిలిమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం క్రాఫ్ట్ నేర్చుకోవచ్చు అక్కడ. అంటే నాట్ ఓన్లీ ఫర్ రైటింగ్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్, వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. అంటే ఒక ప్రొడక్షన్ డిజైన్ ఎలా ఉంటది, కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ ఎలా ఉంటాయి, ఒక ఎడిట్ ఎలా ఉంటది అనే కొన్ని ఫిలిమ్స్ ని మనం అనలైజ్ చేయొచ్చు ఈ ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ ద్వారా. ముందుగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే డైరెక్టర్ ముష్కిన్ గారు మీకు తెలిసే ఉంటుంటది. రీసెంట్ గా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ లో ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసిన ఇతను తమిళ్లో చాలా మంచి డైరెక్టర్, నాకు చాలా ఫేవరెట్. అండ్ ఇతను ఇంటర్వ్యూస్ నేను చూస్తున్నప్పుడు భరద్వాజ్ రంగంతో ఒక మాట అంటారు, అంటే నాకు ఎడిట్ నేర్చుకోవాలని ఉంటది. సో నాకు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన అండ్ ప్రజెంట్ ఇయర్ ఎవరైతే బెస్ట్ ఎడిటర్ గా ఆస్కార్ అవార్డు వచ్చిందో అతని ఫిల్మోగ్రఫీ మొత్తం నేను చూసేవాడిని. తను ఎందుకు ఈ సినిమాకి బెస్ట్ ఎడిటర్ గా అని నేను అనలైజ్ చేస్తాను. సో ఈ విధంగా నేను ఫిల్మ్ మేకింగ్ ని నేర్చుకున్నాను అనేసి చెప్తాను. కానీ ఇప్పుడున్న చాలా మంది ఫిల్మ్ మేకర్స్ అవ్వచ్చు, వెల్ నోన్ పర్సన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆస్కార్ నామినేషన్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు. మంచి సినిమాటోగ్రాఫర్స్ బాగా తీస్తే వాటి నుంచి నేర్చుకోవడానికి ఇప్పుడు ముందుంటారు వీళ్ళు. అలాంటిది ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అయిన మనం ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ ని తప్పకుండా మనం చూడాలి. ఏదైతే బెస్ట్ పిక్చర్ వచ్చిందో ప్రతి ఫిలిం ని నేను చూస్తాను. రీసెంట్ గా మనకి బెస్ట్ పిక్చర్ గా అనోరా అనే ఫిలిం వచ్చింది. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి, నేను చూస్తాను. ఆస్కార్ నామినేషన్స్ కి గెలిచిన ఫిలిమ్స్ అయినా కాదు, అసలు నామినేట్ అయిన ఫిలిమ్స్ కూడా మనం చూసి చాలా నేర్చుకోవచ్చు ఈ ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ నుంచి. నాకు కొన్ని ఫిలిమ్స్ కోసం నేను మాట్లాడాలి అని అంటే 1917 అనే ఒక ఫిలిం ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అసలు ఎందుకు ఆ సినిమా చాలా ఇష్టం అంటే ఈ సినిమా అనేది World War I ఆ టైంలో సెటప్ అయి ఉంటుంది. సో ఆ టైంలో అనేది మనకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా అంతా సింగిల్ టేక్లో వెళ్తూ ఉంటుంది. అంటే ఒక సింగిల్ టేక్లో అవుతున్నట్టు అనే ఒక ఫీలింగ్ని క్రియేట్ చేశారు సినిమాటోగ్రాఫర్. అంటే ఎలక్ట్రిసిటీ లేదన్నప్పుడు నైట్ షాట్స్ ఎలా తీస్తారు అని. వరల్డ్ వార్ ఫస్ట్ అవుతున్న టైంలో ఎక్కడైతే యుద్ధం అవుతుందో ఆ ప్లేస్లో ఒక పర్సన్ ఒక మెసేజ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ట్రావెల్ చేసి చెప్పాలి. ఇదే కథ. ఈ కథలో నైట్ టైం అయ్యేసరికి బాంబులతో దాడి చేస్తూ ఉంటారు ఆ ప్లేసెస్లో. ఒక బాంబు పడినప్పుడు అది బ్లాస్ట్ అయ్యి ఒక వెలుగు వస్తుంది చూసారా, ఆ వెలుగు లైట్లో ఈ క్యారెక్టర్ నడిచి వెళ్తున్నట్టు కానీ పరిగెడుతున్నట్టు కానీ షూట్ చేశారు. సో ఎంత బ్రిలియంట్గా ఉంది ఆ థాట్ అనేది. గత ఒక 4-5 years బ్యాక్ ఈ సినిమా చూసినప్పుడు నాకు వచ్చిన థాట్ అది. ఎలక్ట్రిసిటీ లేని టైంలో ఒక నేచురల్ లైట్ని అండ్ స్టోరీని ఇన్వాల్వ్ చేసి తీసిన షాట్ ఎంత బ్రిలియంట్ అది. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అంటే నాట్ ఓన్లీ ఫర్ 1917 చాలా ఫిలిమ్స్ ఉంటాయి మనకి నేర్చుకోవడానికి. ఇంకొక కేటగిరీ ఏంటంటే అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అని అంటారు. మనకి నోవెల్స్ అనేవి ఇండియన్ కల్చర్లో కథల నుంచే పుస్తకాల నుంచే సినిమాలు వచ్చేవి. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం తగ్గాయి. ఒకప్పుడు చిరంజీవి గారు తీసిన అభిలాష అవ్వచ్చు, కొన్ని ఫిలిమ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నవల్స్ నుంచి అడాప్ట్ చేసుకొని సినిమాలుగా వచ్చాయి. ప్రజెంట్ కూడా వస్తున్నాయి కానీ కొంచెం తక్కువ. అలాంటిది అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఏవైతే బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా రైటర్ కానీ ఎవరైనా ఒక బుక్ చదివి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ బుక్లో ఉన్న కథని ఒక స్క్రీన్ ప్లేగా మార్చి ఏ విధంగా సినిమాగా తీసుకొచ్చారు అని అన్నదే ఈ కేటగిరీ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. అంటే చాలా మంది ఆ నవల్స్ని చదివే ఉండుంటారు. ఆ నవల్ని చదివిన తర్వాత దాన్ని స్క్రీన్ మీదకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు అన్నది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. దాన్ని వీళ్ళు ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు, ఎలా కన్వర్ట్ చేశారు అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే మీకు ఒక బుక్ నచ్చింది, ఈ బుక్ని ఒక స్క్రీన్ ప్లేకి ఎలా ట్రాన్స్లేట్ చేయొచ్చు అని ఈ కేటగిరీలో ఉన్న ఫిలిమ్స్ని, ఈ కేటగిరీలో ఉన్న బెస్ట్ ఫిలిమ్స్ని మనం సెర్చ్ చేసి చూడొచ్చు. అదే బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరీ. ఇంకా మనం మాట్లాడుకుంటూ ఆస్కార్ ఫిలిమ్స్లో చాలా ఫిలిమ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎందుకు అంత ఫేమస్ అని అంటే మనకి PVR అండ్ ఐనాక్స్ వాళ్ళు కూడా ఆస్కార్ నామినేటెడ్ అయిన ఫిలిమ్స్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తారు. మనందరం కూడా చాలా క్యూరియాసిటీగా వెళ్ళి ఆ ఫిలిమ్స్ చూద్దాం అని అనుకుంటాం. ఒకవేళ ఏదైనా ఒక ఫిలిం బెస్ట్ ఫిలింగా గెలిచింది అని అంటే అరే ఎందుకు ఆస్కార్ వచ్చింది ఈ ఫిలిం కానీ ప్రతి ఒక్క
సినిమా లవర్ ఆ సినిమాని చూడడానికి ట్రై చేస్తారు. ఇది సినిమా లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, ఒక ఆస్పైరింగ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినిమాకి ఇన్ని కేటగిరీస్లో ఎందుకు అవార్డ్స్ వచ్చాయి అనేది మనం అనలైజ్ చేయగలగాలి. మనం అనలైజ్ చేసుకోకపోయినా చూసి నేర్చుకోగలగాలి. అంటే ఒక సీన్లో వాళ్ళు వాడిన కట్స్ ఏంటి, ఒక సీన్ని ఏ విధంగా డ్రైవ్ చేశారు, ఒక సీన్ని ఏ విధంగా ఎమోషనల్ కనెక్ట్ చేశారు అనేది మనం ఫస్ట్ టైంలో అవ్వకపోవచ్చు, కానీ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టైంలో డెఫినెట్గా మనకు అర్థమవుతుంది. సో ఇది నేను నేర్చుకున్న విషయం. అంటే ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ నుంచి నాకు బాగా నచ్చి, అంటే టైం కుదరక చూడట్లేదు కానీ డెఫినెట్గా మీ దగ్గర టైం ఉంటే డెఫినెట్లీ ఈ ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ని చూడండి. మనం క్రాఫ్ట్ని ఎక్కువగా నేర్చుకోవడానికి చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్న సోర్స్లో ఇదొకటి. ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే రేపు పొద్దున్న మీరు ఫిల్మ్ మేకర్స్ అయినా సరే ఆస్కార్స్ని కంపల్సరీగా ట్రాక్ చేయగలగాలి. ఎందుకంటే కొన్ని బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని అండ్ ఇంటర్నేషనల్గా ఉన్న ఫిలిమ్స్ని మనకి పరిచయం చేస్తుంది ఆస్కార్స్ అనేవి. పారాసైట్ అనే ఒక ఫిలిం వచ్చింది కోవిడ్ ముందు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎందుకు అంత పాపులర్ అయింది? ఎందుకంటే ఈ సినిమా ఆస్కార్కి నామినేట్ అయ్యింది. సినిమా చాలా మందికి నచ్చడం వల్ల ఒక మంచి పిక్చర్గా గెలిచింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా కోసం మాట్లాడుకున్నారు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం. నాకు చాలా ఇష్టం సినిమా అంటే. సో ఇలాంటి సినిమాలు అనేవి మనకి తెలుస్తాయి. అంటే మనం ఇండియాలో ఉండి ఓన్లీ ఇండియన్ అండ్ కొన్ని పాపులర్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాం. వాళ్ళు తీసిన సినిమాలని వీటిని చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఈ ఆస్కార్ నామినేషన్స్ ఫిలిమ్స్ చూడడం వల్ల మనకి కొత్త కొత్త టెక్నీషియన్స్ తెలుస్తారు. కొత్త ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా బాగా నచ్చింది. సో ఆ డైరెక్టర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఫిల్మోగ్రఫీ ఏంటి అనేది మనం రీసెర్చ్ చేసుకొని అతని ఫిల్మోగ్రఫీ చూడడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ని చూస్తారని అనుకున్నా. నేనైతే డెఫినెట్లీ చూస్తాను అనోరా ఫిలింని. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. మీలో చాలామంది ఆస్కార్ నామినేటెడ్ ఫిలిమ్స్ని చూసే ఉంటారు. అంటే ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. సో మీరు చూసిన ఆస్కార్ నామినేటెడ్ ఆర్ బెస్ట్ ఆస్కార్ పిక్చర్ ఏంటి అని అనేది కింద కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ వరకు వీడియో చూసారని అంటే వీడియో మీకు నచ్చింది, మీరు ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అయ్యే ఉండుంటారు. సో ఇన్ కేస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నా డీటెయిల్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉంటారో లేదా ఫిలిం లవర్స్ ఉంటారో, వరల్డ్ సినిమాని చూద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.